రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ అసలు అది నోరేనా? అడ్డు అదుపు లేకుండా భారత ప్రధానమంత్రి మోడీని పట్టుకొని దేశద్రోహిని మాట్లాడాడు. అవును, ఆయన దేశద్రోహి మరి. ఎందుకంటే మీలాగా నెహ్రూ చేసినట్టుగా చైనాకి ఆక్సాయ్ చిన్ని దారాదత్తం చేయలే. కాశ్మీర్ని ఒక అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి రిఫర్ చేసి అంతర్జాతీయ వివాదంగా సృష్టించల. దేశ భద్రతని పటిష్టపరిచాడు. ఆర్టికల్ 370 రద్దు చేసి భారత్లో అంతర్భాగం చేశాడు కాశ్మీర్ని. అక్కడ దాకా ఎందుకండి? ఏకే ఆంటోనీ దేశ సరిహద్దు గ్రామాలు, సరిహద్దు రోడ్లు ఎందుకు బాగలేవని అడిగితే శత్రువు లోపలికి వస్తాడని బాగు చేయలేదని చెప్పాడు. మరి ఇవాళ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఏంటి? ఒక్కటేంటండి, ఎన్ని చెప్పాలి? ప్రజలందరికీ, జనం అందరికీ తెలుసు మోడీ వచ్చిన తర్వాత దేశ భద్రత ఎంతగా పటిష్టపరిచారు. ఆయన మీకు దేశద్రోహిలాగా కనపడుతున్నాడు. అదేమంటే విదేశీ యాత్రలకు ఎందుకు వెళ్ళాడన్నాడు. రాహుల్ గాంధీ మోడీ మీలాగా రహస్య విదేశ యాత్రలు చేయలా. విదేశీయులు మీకు డబ్బులు పెట్టుకొని యాత్రలు చేయించుకున్నారు రహస్యంగా, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు. మోడీ అలా కాదే, దేశ ప్రయోజనాల కోసం యాత్రలు చేస్తున్నాడు. సరదా కోసం ఏ రోజు మోడీ యాత్రలు చేయలేదు, మర్చిపోవద్దు. మోడీ అక్కడ దాకా ఎందుకండి? ఇవాళ 5 దేశాల యాత్ర చూడండి, ఎన్ని ఫలితాలు వచ్చినాయి. 3 కోట్ల టన్నుల క్రూడ్ ఆయిల్ నిల్వలు భారత్లో ఉంచడానికి యుఏఈ తన సొంత ఖర్చులతోటి ఇక్కడ నిల్వ సామర్థ్యం పెంచుతూ ఉంది. ఇంధన భద్రత. నెదర్లాండ్స్లో అసలు అత్యంత కీలకమైన లిథోగ్రఫీ యంత్రాలు, చిప్స్లో అది చాలా ముఖ్యం. ఎవ్వరికి ఆ సాంకేతికత లేదు. ఒక్క ఏఎస్ఎంఎల్కి తప్పితే ప్రపంచం మొత్తం మీద ఎవరికి లేదు. ఎవరైనా వాళ్ళ మీద ఆధారపడాల్సిందే. అటువంటి వాళ్ళతోటి ఇవాళ మనం ఒప్పందం చేసుకోగలిగి మన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి దారిని సుగమం చేసింది ఈ యాత్ర. స్వీడన్ 6G సాంకేతికతలో కొత్త దారులు, కొత్త పొంతలు తీసుకొచ్చింది. నార్వే ఇండో నార్డిక్ సమ్మిట్, ఇటలీతోటి ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రిలేషన్షిప్. మరి ఏమిటి అసలు భారత్ యొక్క ప్రయోజనాలు మోడీ వచ్చిన తర్వాత జరిగినంత బాగా ఏ రోజు జరగలేదనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. మీరు వెళ్ళి ఏం చేస్తారు? విదేశాల్లో రహస్యంగా విదేశీ భారత వ్యతిరేక శక్తులను కలుస్తారు. మీ ఫోటోలో చూపిస్తున్నాయి కదా, ఇల్హాన్ ఒమరు, ఆవిడెవరో ఇంకొక ఆవిడ ఈక్వాలిటీ ల్యాబ్ ఆవిడ సునీత విశ్వనాథ్, వీళ్ళందరినీ కలుస్తారే మీరు దేశభక్తిని గురించి మాట్లాడుతున్నారు. ఒక భారత ప్రధాని, ప్రపంచం మొత్తం కొనియాడుతున్నటువంటి భారత ప్రధాని, ప్రపంచంలో అత్యంత పాపులర్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నంబర్ 1 మోడీ. అటువంటి ఆయన్ని పట్టుకొని, దేశానికి ఇంత సేవ చేసిన మోడీని పట్టుకొని దేశ ద్రోహిని అనటానికి నోరెలా వచ్చింది రాహుల్ గాంధీ? అసలు మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా కట్టపెట్టినందుకు ప్రజలు ఇవాళ చింతిస్తున్నారు. ఇలా మాట్లాడితే ఆ ఉన్న 4 రాష్ట్రాలు కూడా పోతాయి. దేశానికి ఎప్పుడు మీరు ప్రధానమంత్రి కాలేరు, అది కలలో కూడా ఊహించుకోవద్దు. ఆ 4 రాష్ట్రాలు కూడా మా ముందు ఉంటాయని నమ్మకం లేదు మీకు. అతిపెద్ద రాష్ట్రాల్లో ఎక్కడున్నారు మీరు? ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో మీరు ఎక్కడున్నారు? మీరు మోడీని గురించి ఇంత అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, నిబద్ధతతో పనిచేసే వ్యక్తి, నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకుని ఇవాళ మీరు ఆయనకి దేశద్రోహిని బిరుదిస్తారా?
చాలా బాధతో మాట్లాడుతాను అసలు ఇది. ఎవరు అసలు ఈ రాహుల్ గాంధీ అంటే నెహ్రూ గాంధీ కుటుంబం అయితే వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చా? తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. ఇప్పటికైనా సిగ్గుతో తల వంచుకొని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పు రాహుల్ గాంధీ. ఇలాగైతే మిమ్మల్ని నెక్స్ట్ టైం 99 కాదు కదా, 9 కూడా మిగలవు మీకు. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి రాహుల్ గాంధీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.